సిపిఎం పార్టీ నేతలు ప్రజా సంఘాల కార్యకర్తలు కలిసి పెంచలయ్య హత్యకు నిరసనగా ఆత్మకూరులో బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఆర్టీసీ డిపో వద్ద బస్సులను నిలిపివేసి పట్టణంలో బంద్ కొనసాగించారు. అలాగే పట్టణంలోని షాపులన్నీ మూసివేసి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం పార్టీతో పాటు పలు ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా ఈ బంద్ కు మద్దతుగా పలికాయి. ఆత్మకూరు సిపిఎం పార్టీ కార్యదర్శి పెంచలయ్యను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని, జిల్లాలో గంజాయి మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ధ్వజమెత్తారు సిపిఎం పార్టీ నేతలు. ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలయ్యని హత్య చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక వర్గాల్ని, అయ్యా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఏమైంది మీ ఇంటెలిజెన్స్? ఏమైంది మీ వ్యవస్థలో? ఏమైంది మీ స్పెషల్ బ్రాంచ్? ఇవన్నీ మరుగులు పడిపోయినాయా? కేవలం మేము అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి, వారు చేసేటువంటి గ్రామీణ మాఫియాకి అండదండలుగా ఉండడం తప్ప పిల్లకాయలు అన్యాయం అయిపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం. అమ్మా, ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి. ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి. అదే రకంగా